ఏంటన్నా? నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేకనన్నా? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కాదు నాన్న. దేనికన్నా? ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. అదా నాన్న, ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి, అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ చేయడం లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? నానా, ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం, అయ్యే బయటి. ఏమయ్యానో ఏంటో ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా. లేవుని మీద పక్కన ఇంకో సున్నా తెచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. తీన్ టెండూల్కర్ ఏం కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా. అమ్మ నాన్న బాగున్నారా? రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొంటేందుకు మేము తెస్తున్నాగా. బేగంకి తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది. ఆ లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. ఆ పిల్ల కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్న ఆవిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరం ఆడింది ఈ ముస్టేయడానికా? నువ్వా? ముసుగులో ముంతాజ్ ఉంటుందని అనుకున్నాను, కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. నువ్వే కదా. నన్ను వదిలేరా, నేను దూకేస్తాను. వద్దు బాబాయ్, దూకితే చచ్చిపోతావు. చచ్చిపోవాలనే కదరా దూకేది, నేను దూకేస్తాను. ఇప్పుడేమైంది బాబాయ్? స్నేహానికి ద్రోహం చేశాను కదరా. నేను ఎన్ని దెబ్బలు కొట్టాను, నువ్వు ఎంతో ఫీల్ అయి ఉంటావు. నాలంటాడు బతకూడదు, నేను దూకేస్తాను. నోటి మీద కొట్టావు కదా బాబాయ్, అందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు. పొట్టలో గుద్దా కదరా, నేను దూకేస్తాను. దానికి నేను ఫీల్ అవ్వలేదు బాబాయ్. కొట్లో పనాడి చేత కూడా కొట్టించా కదరా, అందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు బాబాయ్. ఏవరా, నాకెందుకో డౌట్ గా ఉంది. నువ్వు ఫీల్ అయ్యే ఉంటావు. నిజంగా ఫీల్ అవ్వలేదు బాబాయ్. ఏది ఇంకోసారి చెప్పు. ఫీల్ అవ్వలేదు 3 సార్లు చెప్పారు కదా బాబాయ్, చాలా. అయితే ఇంకో ఐడియా ఇద్దాం. అయ్యో, నేను దూకేస్తా. రామ్ 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 రామ్. వస్తాం. బాగున్నావా బేట? నాన్న ఎట్టా ఉంది? అదోలా ఉంటే అపోలోలో చేర్చాం. ఏం రోగం వచ్చింది? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. మరి ఈ విషయం వాడు మాకి ఎప్పుడు చెప్పలేదు. ఆయనకి తెలిస్తే కదా మీతో చెప్పడానికి. అసలు ఆ మాటకు వస్తే నాకు కూడా వీడు చెప్పాకే తెలిసింది కదరా. అమ్మ బర్త్నిస్తే అపోలో రీబర్త్నిస్తుందంటారు. ఆ నమ్మకంతోనే వార్డ్ నెంబర్ 19లో చేర్పించాం. ఈ ఉంగరం తీసుకుని డబ్బులు ఇవ్వండి, నాన్నకి మెడిసిన్స్ కొనాలి. వార్డు నెంబర్ ఎంత చెప్పింది? ఎంత చెప్పానో సరిగ్గా గుర్తులేదు, వెళ్ళి ఫోన్ చేస్తాను. రామ్ రామ్.
ఏ కలాసు మార్నింగ్ కల్లా వర్క్ కంప్లీట్ అయిపోవాలి. జాగ్రత్త, హ్యాండ్ రైటింగ్ తేడా రాకూడదు. తేడా ఎందుకు వస్తుంది? అంతా నేనేగా రాసింది. సారీ. ఓకే ఓకే. అమ్మ నా టాటూ ఎదురింట్లోనే సెటిల్ అయ్యావా? ఏం పిల్లర్వే బాబు, గట్టిగా కాంక్రీట్ చేసి సిమెంట్తో చీర కట్టేశారు నీకు. స్తంభానికి ముద్దు. చిచి. అంత జెలసి ఎందుకు? నువ్వు ఇస్తా అంటే నేను వద్దంటానా? జెలసి అసూ ఎందుకు? ఇస్తావా? రా, జంప్ చేసిరా, ఇస్తా. ఓకే. పెట్టేసుకో. అబ్బేబే, నేనేదో సరదా కన్నాను. వెళ్ళు. ఏయ్, రమ్మండం బమ్మండం అంతా నీ ఇష్టమేనా? నీ బాబేడు అని వీళ్ళు తెచ్చుకుందాం. అయ్యో బాబాయ్, వద్దు. ఏంటే వద్దు? దీని అబ్బా రే. క్యాన్సర్. ఇంకేం క్యాన్సల్? Oh no. ఏమండి లోపల ఎవరండి? హలో, అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీల నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురింట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి. కుడి చేత్తు సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. బాబాయ్, ఐడియాల కోసం మందు కావాలని క్వార్టర్ మీద క్వార్టర్ లాగించేశావు. సత్తు నా కోసం పడి తెచ్చేలా చేస్తానని ఇలా పెరట వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. నాకు తెలియకడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? తీసుకో. అబ్బా, గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. అంటే నువ్వు చెప్పినట్టు నేను సత్తు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు హాచ్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సచ్చు వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పక్కమట్టి దిక్కు. పడవటి దిక్కైతే నేను దూకను బాబాయ్. ఏమంటావేంటి? పొద్దున్నే లేడీస్ చెప్పులుచ్చుకొని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమనే. ఒక అర్ధానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోద్ది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్. నీకు సచ్చుకి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సచ్చు క్యారెక్టర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ నాకంటే ఉపయోగం. నీకు అందుకే మీసం మొలవలేదురా. అదేంటి బాబాయ్? లేకపోతే ఏంట్రా, ఒక అర్ధాన్ని శీల మీద మచ్చపడ్డాక ఏ మొగాడు దాన్ని చేసుకుంటాడు? ఏ మొగాడు చేసుకుంటే నాకేంటి? అప్పుడు సచ్చినట్టు సచ్చు నిన్నే పెళ్లి చేసుకోవాలి కదా. టైం బాగుందిరా, ఎవ్వరూ లేరు. అంత గుర్తుంది కదా? గుర్తుంది.
రేడియో రంగం వచ్చింది. ఇప్పుడు తుమ్మితే కరెక్ట్ గా ఉంటుంది. బాబాయ్ గారు తుమ్మాడు, రేడియో రంగం వస్తున్నట్టుంది. ఇంకా పడమర కూడా దూకాల్సిందే. రేపు వస్తాలే. ఎవడో దొంగ సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడు. ఎవడో సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడే. ఇంటికి ఎవడాడు? సత్తు ఎవరినో ఉంచుకుందంట. బాత్రూమ్కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా, యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా, ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తామేంట్రా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే, మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికని తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావురా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? ప్రిన్సిపాల్ సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెటర్స్ కమ్ టు ద పాయింట్. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? ఇవిడు మీ సెటప్. మన కాలేజీకి ఓ మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అటు చూడండి. ఇట్స్ అమేజింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ శ్రీధర్, సీనియర్ ప్లేయర్. హలో. చింపు, హలో. బబ్లు. హలో. నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళైంది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరద్దు. యా. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్. యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకు లేండి. ఓకే ఓకే, ప్యూను కదా, నువ్వు ఎలా ఆడతావు? ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా, వెంకటేశు, గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి పాపోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. వీడా గెద్దముఖ పంతులు. గుడ్ మార్నింగ్ రాంబాబు. నా పేరు మీకెలా తెలుసు? నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా. ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి. ఈ బెడ్కి నీకు ఇల్లు కావాలని చెప్పింది. నా దగ్గరికి వచ్చావంటే జోగులుగా నా గురించి చెప్పుంటాడు. అవునా? వాడు బుద్ధి లేక చెప్పాడు, నేను బుద్ధి లేక వచ్చాను. మీకే ఇల్లు లేకపోతే నాకే ఇప్పిస్తారు? ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తని, ఎగనామాలు పెట్టినవాడు 7 కొండల వాడని నువ్వు నమ్ముతున్నట్టుంది. అది పొరపాటయ్యా. నీకు ఇల్లు కావాలి కదా, ఓకే. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక వరండా, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, అద్దె 60 రూపాయలు, ఫస్ట్ డే పేమెంట్. ఓకే. ఎక్కడ? అక్కడ. అది మీ ఇల్లు కాదండి? నిన్నటి దాకా నా ఇల్లు, ఇవాళ నుంచి నీ ఇల్లు, రేపటి నుంచి మన ఇల్లు అయ్యా. అబ్బా 12 అయింది, ఆకలి ఇస్తుందయ్యా. భోంచేసావా? చేయలేదు, ఉండు. రావతారం గారు, మీ అబ్బాయిని ఎలా పంపించండి. ఏమిటి సార్? సుప్రియా హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్,
పలక్ పన్నీర్, చపాతి, రైస్, గెద్దముక్కు పంతులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంటుగా తీసుకురా. డబ్బులు సార్. డబ్బులు కావాలయ్యా. గెద్దముఖ పంతులు మొత్తానికి ప్రపంచం మీద పడి బ్రతుకుతున్నావయ్యా. అన్నా చూసావా అన్నా, నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా గుల్లైందన్నా. ఎలాగైనా సరే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలన్నా. రివైంజ్ అంత సీన్ లేదు కానీ రేంజ్ ఉంటే బెట్ కట్టు. ఏంట్రా బెట్? ఈసారి అను మహిళ కోసం మదన్ ఎక్కడా పవన్ ఎక్కడా అంటూ కాళ్ళు కాలిన క్యాట్స్ లాగా కాలేజ్ మొత్తం వెతుకుతారు. అయితే బెట్ మేం చెప్తాం. ఒకవేళ వాళ్ళు మీరు చెప్పినట్టు ఈ కాలేజీ మొత్తం తిరిగారనుకో, మీ పేర్లు అడిగిన ప్రతిసారి మా అన్న మమ్మల్ని కొడతాడు. అది అలా జరగలేదు అనుకో, మా అన్న మిమ్మల్ని బెండు తీస్తాడు. డన్ డన్. కాకపోతే చిన్న చేంజ్, ఈసారి కొట్టేది చేతులతో కాదు, బ్యాటుతో. వావ్, నీ డ్రెస్ కలర్ బాగుంది. ఎక్కడ తెచ్చారు? FMG హ్యాబిట్స్ లో. ఓ, ఎంతకు తెచ్చారు? 1000 రూపీస్. 1000ఆ? ఈ డ్రెస్ కా 200 రూపీస్ ఇస్తే కొత్తది వస్తుంది. ఓకే 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 ఓకే, కమ్ కమ్ విల్ గో. అన్నా, వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉన్నారన్నా, నువ్వు బ్యాటింగ్ కి రెడీ అయిపో అన్నా. అబ్బో, వాళ్ళ గురించి అడిగే సమస్య లేదు, ఈరోజు సెంచరీ కొట్టాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, మీకు వాళ్ళిద్దరు కనిపించారా? ఎవరిద్దరు? ఒకడు కుతుబ్ మినార్ లాగా పొడుగ్గా ఉంటాడు, ఇంకొకడు చార్మినార్ లాగా బొద్దుగా ఉంటాడు. మదన్ పవన్ కనిపించలేదు. నీ అబ్బా, ఒకటి కాదు రెండు కాదు అన్ని మాటలు మాట్లాడారు కదరా. హలో, ఇదిగో స్టిక్. వాళ్ళని అడుగుదాం పద. ఓకే. హాయ్ గైస్. మదన్ కానీ పవన్ కానీ కనిపించారా? వన్డే ప్లేయర్ లా అలా బాగుతాడేంటి? లెట్స్ మూవ్. గుడ్ బ్యాటింగ్, కంగ్రాట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో బెట్ పెట్టుకుందామా? ఏంటది? మీ కళ్ళ ముందే వాళ్ళని గట్టిగా వాటేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటాం. అయితే ఈసారి దెబ్బలొద్దు. మీరు నిజంగా వాళ్ళని వాటేసుకొని ముద్దు పెట్టుకుంటే ఫుల్ న్యూడ్గా ఈ కాలేజ్ క్యాంపస్ లో బట్టలు ఇప్పుకొని డిస్కో డాన్స్ చేస్తాం. లేకపోతే మీరు బట్టలు లేకుండా కాలేజ్ లో క్యాబరే డాన్స్ చేయాలి. డన్నా? డన్. అబ్ దేఖో తమాషా. చూసావా, మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు? మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా. ఏమిటి పెరిగేది గెడ్డం? వీళ్ళు నుంచింది మన ఫోటోల కోసం కాదు, బ్యూటీ పార్లర్ యొక్క మసాజ్ సెంటర్. ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట, ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు. ఇదేదో చూడాల్సిన సెంటర్ లో. తప్పకోండి సార్, తప్పకోండి. బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్. ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత. మీరు అందగాడుగా కావాలంటే మా ముందుకు రండి. ఒరే పువ్వు. ఏమిటి బావా? అష్టాచమ్మలాగా. అది కాదు నా కస్తర్ కడ్డి. విచిత్రమైన డ్రెస్సు, తొట్టి ఫేసు, డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బతిన్నారన్న కస్తర్ కడ్డి. అంటే అప్పచ్చుల ఆదమ్మ అండ్ చేచే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఏంటయా, పొద్దుకు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం. నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒక్కడవే తెలివైనోడివా? మర్యాద వదిలిపెట్టండి నా కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది? అసలు ఎంత ధైర్యం రా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అలాగా? అలాగైతే ఈరోజు షాపే తెరవను. నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి.
ఈ షాపుకు ఓనర్ను నేనే, చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే, మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. ఒరే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివెదవా? ఎవరినిరా ఏ మారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో. ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు. క్యాష్ కట్టు, కాలు పెట్టు, అంతే. ఏం డార్లింగ్? అబ్బా డోర్ ఓపెన్ చేయనా? చేసేయ్. చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లఫోటుగాడి గెటప్ ఇది, మసాజ్ చేశాక గెటప్ ఇది. ఇంత చేంజా? ఆశ్చర్యంగా ఉంది. అదే మా ప్రత్యేకత నా కస్తరి కడ్డి. సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్ నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి. ముష్టి టైప్ లో చేస్తారు, తప్పకోండి. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేసిన కస్తరి కడ్డి పద. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం సార్ ఇది ఒక్కటి. ఓకే ఓకే, ఉంచుకో ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు సార్ ప్లీజ్, నా భయంగా ఉంది. ఆహా, ఇప్పక తప్పదు. ఇప్పినాకుంటది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? పడుకో. ఏం చెయ్యరుగా? చేయటానికి తీసుకొచ్చే కసరగడి పడుకో. అలాగే. అరే తను చేస్తుందా? కోపం వస్తే పచ్చడి చేస్తుంది. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు అక్కర్లేదులేండి, వారే చేస్తారు. కౌంటర్లో కూర్చో. ఎక్కమంటారా? ఎక్కు. ఎక్కేస్తా. ఎక్కడనా కష్టపడి. జై రోటీ కపడ మసా. అబ్బా అమ్మో, ఇదేం తోవడం సార్? నేనేమైనా గీతనా? నీదెక్కడా లేవిట్రా తొట్టి వెదవా? ఉయ్యరనా కస్తర్ కడ్డి. అబ్బా పేగులు కదులుతున్నారా? అబ్బా అబ్బా ఎరగపోయి వచ్చాను రే. అబ్బా 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 ఒరేయ్. అబ్బా రేయ్. అబ్బా 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 అమ్మా. ఏయ్ లేవరన్నా కస్తర్ కడ్డి. కస్తర కడ్డీని నా తొట్టి పగలగొట్టావు కదరా బ్లాక్ మాబ్బా. దీన్ని మసాజ్ అంటారా? ఒరేయ్ మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా? అవుతావురా, 24 hours పడుతుందిరా. పోరా. అబ్బా అబ్బా అబ్బా. ముందు సారు, తర్వాత రా. ఏదో పొరపాటు అయింది లేరా. అమితాబ్ బచ్చన్ చిరంజీవి అసలు నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్లెస్ ఫెలో. 24 hours అయినా బాగానే ఉంది. ఒరేయ్ ఇక్కడే ఉంటారా 24 hours? అబ్బా వద్దా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో.